సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున్ మినహా నిందితులందరూ విచారణకు హాజరయ్యారు. విచారించిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది. అల్లు అర్జున్ అడ్వకేట్ ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. జూలై 6న విచారణకు వర్చువల్గా హాజరవుతారని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున్ మినహా నిందితులందరూ విచారణకు హాజరయ్యారు. విచారించిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ జూలై 6కు వాయిదా వేసింది. అల్లు అర్జున్ అడ్వకేట్ ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. జూలై 6న విచారణకు వర్చువల్గా హాజరవుతారని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, సంధ్యా థియేటర్ ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణలో అసలు ఏం జరిగింది? రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు నిందితులను కూడా విచారించడం కావచ్చు. ఈ కేసులో అల్లు అర్జున్ కూడా A11గా ఉండడం అయితే గమనార్హం. అయితే ఆయన కొంతవరకు బిజీగా ఉండడంతో ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదనే విషయం అయితే స్పష్టమైంది. అతను ముంబైలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి మరికొంతమంది అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క కోర్టుకు హాజరు కావడం కావచ్చు. కోర్టు ఆదేశాలను మీరి ఎవరు కూడా ప్రవర్తించవద్దు, అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకునే విధంతో పాటు ఎవరైతే చనిపోయారో ఆ బాధిత కుటుంబాలకు కూడా రైట్, థ్యాంక్ యూ లిఖిత.